క్యాష్ వ్యాన్ పాలీ రోడ్ని క్రాస్ చేసింది. ఇప్పుడు జోహీ పార్క్ని దాటింది. పది నిమిషాల్లో కాడండా తలుపుతుంది. జాగ్రత్త జాగ్రత్త మెలిగా. అరే జాగ్రత్త మెలిగా 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 జాగ్రత్త. గుద్దేస్తామేమో. సడన్ గా ఏమైంది? టైర్ పంచర్ అయింది అనుకుంటాను. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. మనోహర్, అరే ఏమైంది? నువ్వు కాస్త అలర్ట్గా ఉండు. ఇక్కడేదో ప్రాబ్లం ఉండేలా ఉంది. ఓకే. ఏంటి సడన్ గా పొగ వచ్చింది? నువ్వు లోపలే కూర్చో, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. ఎవర్రా అదే? ఏమైంది? ఎవడ్రా అది? స్మోక్ బాంబ్. ఈ బుల్లెట్ ఇందువల్లే టైర్ పంచర్ అయింది. అభిజిత్, ఈ వ్యాన్ పక్క నుండి ఈ విధంగా చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా ఒక షార్ప్ షూటర్ చుట్టుపక్కల నుంచి ఎక్కడో బిల్డింగ్లో కూర్చుని వాడి టార్గెట్ని పక్కాగా స్కెచ్ వేసి ముగించాడు. యాంగిల్ ప్రకారం చూస్తుంటే బుల్లెట్ అక్కడ తగులుంటుంది. అయితే తను అక్కడి నుంచి షూట్ చేసి ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం. వ్యాన్ ఏటీఎంలో డబ్బు పెట్టడానికని వెళ్ళింది సార్. అందులో 7 కోట్ల రూపాయలున్నాయి. 7 కోట్ల సో రూపాయలు. వ్యాన్ రూట్ ని డైలీ మారుస్తూ ఉంటారు. ఆ విషయం దొంగ వాళ్ళకి తెలిసింది. అది కూడా ఇక్కడ ఈ దారిలోనే వెళ్తుందని. అంటే వాళ్ళు ఈ వ్యాన్ ని ముందుగానే ట్రాక్ చేసుంటారు. బాగా ప్లాన్ చేశారు, బ్రిలియంట్గా ఆడుకున్నారు.
స్మోక్ బాంబ్ కూడా వాడారు. ఇందులోంచి వచ్చిన స్మోక్ అడ్డం పెట్టుకొని డబ్బు దొంగిలించారు. మీరు ఒక పని చేయండి, ఒక్క చోటు వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఒక చిన్న క్లూ కూడా వదిలిపెట్టదు, మొత్తం వెతకండి. వెళ్ళండి. ఆ వ్యాన్లో పెట్టిన గురి తప్పకుండా ఉండడం కోసం పైనుంచే టార్గెట్ చేశాడు. ఇక్కడి నుంచే షూట్ చేశాడు. ఇక్కడి నుంచి షూట్ చేసినట్లయితే షెల్ కూడా ఎక్కడ ఉండాలి. ఇదిగో చూడు, షెల్ ఇక్కడ ఉంది చూడు. సో ఇక్కడి నుంచి టార్గెట్ చేసి షూట్ చేసి ఉంటాడు. సార్, సడన్గా ఎటుపక్క చూసిన పొగ. అది మాత్రం కాకుండా మా వ్యాన్ టైర్ పంచర్ అయింది సార్. ఏం జరిగిందని చూసే లోపల బండి చుట్టుపక్కన ఎక్కువ పొగ వచ్చింది. మొత్తం చీకటి అయింది సార్. అలా అయితే స్మోక్ బాంబ్ ఎటువైపు నుంచి వచ్చిందో చూసావా? స్మోక్ బాంబ్? ఆ చోటంటే పొగమయంగా మారిందన్నావుగా, అందుకు కారణం స్మోక్ బాంబే. అందుకే అడుగుతున్నాను, అది ఎవరు వేశారు? ఎవరు ఉన్నారా? లేదు సార్, నేను వ్యాన్లోనే కూర్చున్నాను. ఆ పొగం చీకటి వల్ల బయట ఏం జరిగిందో నాకు తెలియదు సార్. సరే, పొగ వల్ల నువ్వు ఏది చూడలేదు. సరే, శబ్దం వినిపించుంటుంది కదా, నువ్వేదైనా ఫీల్ అయ్యి ఉంటావు కదా. కమాన్. అవును సార్, ఎవరో నడిచే సౌండ్ వినిపించింది. ఎవరినో షూట్ చేసిన సౌండ్ కూడా వినిపించింది. తర్వాత ఎవరో వచ్చి వ్యాన్ డోర్ని ఓపెన్ చేశారు. తర్వాత ఏమైంది? తర్వాత నేను వ్యాన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే పొగ వల్ల నాకే మనిషి కూడా సరిగా కనపడలేదు. ఎవరో వస్తున్నారని అనిపించింది. నేను వెంటనే టార్గెట్ చేసినప్పుడు ఆ లోపల నన్ను ఎవరో అటాక్ చేశారు. అతను నా మీద మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు నేను అతన్ని చేయి పట్టుకున్నాను. వాడు చేతిలో అదోలాగా ఉండేది సార్, స్ట్రాంగ్గా ఉండేది సార్, రాయిలాగా ఉండేది సార్. వాడు ఫేస్ని చూడాలని ఎంతగా ప్రయత్నించాను, కానీ వాడేదో హెల్మెట్ లాంటిది వేసుకున్నాడు. తర్వాత వాడు నన్ను షూట్ చేసి మొత్తం డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బండి వెళ్ళే సౌండ్ వినిపించింది సార్. సార్, ఆ దొంగోళ్ళని పట్టుకోలేదని నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. నేను పట్టుకునేవాడిని సార్. అక్కడ పొగ ఉంది కాబట్టి నాకేది సరిగ్గా కనపడలేదు సార్. నేను చాలా వీక్ అయ్యాను సార్. నువ్వు చాలా ధైర్యంగా పనిచేశావు. సరే, ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను తర్వాత కలుస్తాం. ఓకే సార్. కేసు అయోమయంగా ఉంది కదా సార్. ఎవరేంటో కూడా అర్థం కావట్లేదు. హెల్మెట్ వేసుకొచ్చి దొంగతనం చేశారు. సార్, ఆ పొగ లేకపోయినా సరే వాళ్ళ మొహాల్ని మేము చూసేవాళ్ళం కాదు. ఒక్క నిమిషం. ఈ సుహాస్, చైతన్ ఇంకా మనోజ్ పొగ కమ్ముకుపోవడం వల్ల ఈ ముగ్గురు గార్డ్స్ ఏం చూడలేకపోయారు. కానీ ఆ హంతకులకి మొత్తం స్పష్టంగా తెలిసాయంటే? అవును సార్, వ్యాన్ డ్రైవర్, గార్డ్ ఇంకా డబ్బు అన్నీ బాగా క్లియర్గా కనిపించాయి. అదెలా సార్? టెక్నిక్. అదేం టెక్నిక్ సార్? ఆ టెక్నికే ఆర్మీ ఆర్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూజ్ చేస్తారు కదా, అదే. వాళ్ళకి చీకట్లో కూడా అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. నైట్ విషన్. సార్, ఆ 7 కోట్లు దోచుకున్నారు కదా, దాని ప్రాక్టికల్ డెమో తయారు చేశాను. సార్, ఎగ్జాక్ట్లీ ఇలా లేదు, కానీ ఇంచుమించు ఇలాగే జరుగుంటుంది. దోచుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఏదైనా వస్తువు ఉంటే, వేడిగా అంటే హీట్గా ఉంటే, అప్పుడు థెర్మల్ ఇమేజ్ వల్ల దాని హీట్ మ్యాప్ తెలుస్తుంది. తర్వాత అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్స్ పొగ వల్ల ఏమీ చూడలేకపోయారు. కానీ మనం చీకట్లో నైట్ విషన్ ద్వారా అన్నీ స్పష్టంగా చూసాం, ఈ డెమోలో చూసినట్టు. సార్, ఆ హంతకుళ్ళు చాలా హైటెక్ గా మామూలుగా ఆడారు. వేళ్ళని వెతకటం రాత్రిపూట చీకటిని వెతికినట్టు సరిగ్గా సార్. చెప్పావు పూర్వి.
ఆ క్రిమినల్స్ చీకట్లో ముగ్గురిని చంపారు కదా, అలాగే ఇది కావచ్చు కదా. బాస్, ఇది ఆ బుల్లెట్కు చెందిన బ్యాలిస్టిక్స్ రిపోర్ట్. పెద్దదిగా వేరే ఏదైనా ఎవిడెన్స్ మన చేతికి చిక్కి తీరాలి. అప్పుడే ఆ దొంగ వెధవల్ని మనం పట్టుకోగలం. మనోహర్ బండి సౌండ్ వినిపించింది అన్నాడు. సో ఖచ్చితంగా ఆ బండిలోనే ఎస్కేప్ అయ్యారేమో. 7 కోట్లతో వాళ్ళు పరిగెట్టలేరు కదా, ఖచ్చితంగా బండిలోనే వచ్చుండాలి. ఖచ్చితంగా. వాళ్ళేమీ ఈ బండి తీసుకుని ఊరు మొత్తం తిరుగుతూ ఉండరు. ముందుకెళ్ళి బండి ఎప్పుడో వదిలేసుంటారు. దయా, నువ్వు ఒక్క స్టేషన్ వదిలిపెట్టకుండా అన్ని స్టేషన్లు అడుగు. నిన్న రాత్రి నుంచి ఈ నిమిషం వరకు మనిషే లేని బండి గురించి ఎవరన్నా రిపోర్ట్ చేశారా అని. ఈ బండి ఓనర్ నిన్న మధ్యాహ్నం బండి కనిపించట్లేదని ఎఫ్ఐఆర్ వేశాడు. ఈ బండి ఇక్కడే ఉందని మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఈ బండి ఓనర్ ఎక్కడున్నాడు? సార్, ఆయన బండి తీసుకెళ్ళడానికి వస్తానన్నాడు. నేనే చెప్పాను మీరు పర్మిషన్ ఇచ్చాక తీసుకెళ్లొచ్చు అని. కరెక్ట్గా చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సార్ సార్ బండి నుండి ఈ పౌడర్ దొరికింది. స్మోక్ పౌడర్ లాగా ఉంది. డెఫినెట్లీ క్రైమ్ సీన్ నుంచి వాళ్ళు ఈ బండిలోనే ఎస్కేప్ అయ్యారు. వేరేదైనా? ఏం లేదు సార్, కార్ లోపల ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు. అంతా నాశనం చేశారు. అయితే ఖచ్చితంగా హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. వాళ్ళ మొహమో గొంతు ఎలా ఉంటుందో తెలీదు. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకలేదు. అంటే వచ్చింది దయ్యమా లేదంటే భూతమా? వచ్చాడు, కాల్చాడు, అలా వెళ్ళిపోయాడంతే. ఆ హంతకుడు నైట్ విషన్ ని యూజ్ చేసి చంపాడనుకుంటే మనం కూడా నైట్ విషన్ ని యూజ్ చేసి తనని పట్టుకోవచ్చు కదా. కానీ సార్, అలాంటి గొంతు కావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి దొరికిన చోటు నుంచే. గత 48 గంటల్లో అలాంటిది ఏదైనా అమ్మారా చూడు, ఆ లిస్టుని చూడు. ప్రెడీ, ఈ లిస్ట్లో ఏముందంటే థర్మల్ ఇమేజ్ తర్వాత నైట్ విషన్ అమ్మేవాళ్ల లిస్ట్. వీళ్ళు అమ్మేవన్నీ హైటెక్ అయినవే, అంత తొందరగా దొరకవు. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కొట్లోంచి కొనాల్సిందే. సో అన్ని కొట్లని అడుగు. అదంతా కొనలేదు, దొంగతనం చెప్పు, చేశారు. అవును సార్. ఏంటి? లోకల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కోసం ఎన్ని ఎఫ్ఐఆర్లు వేశారో ఇది ఆ లిస్టు. 3 వారాలకి ముందు ఇలాంటి వస్తువులు దొంగిలించినట్టు వేశారు. వాటన్నిటిని నేను ఇప్పుడు రికార్డ్ చేశాను సార్. 5 హైటెక్ గూడ్స్ దొంగిలించబడింది, థర్మల్ ఇమేజింగ్ ఇంకా నైట్ విషన్. ఈ దొంగతనం ఎక్కడ జరిగింది? మ్యాజిక్ వర్క్స్ కార్. మ్యాజిక్ వర్క్స్ కారా? జాకీ, నువ్వు ఇప్పుడు డిజైన్ చేసింది ఏది నచ్చలేదు, రీవర్క్ చేయి. మీరు ఏసీ బిల్ పవర్ ఎఫిషియన్సీని క్లెయిమ్ చేస్తున్నారు కదా, అది ప్రూవ్ చేయండి, తర్వాత మాట్లాడుకోండి. అప్పుడు దాకా నాకు సమాధానం చెప్పకండి. కష్టపడేది మనము, పేరేమో వాడు కొట్టేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. అవును, మీరెవరు? సిఐడి. ఇందులో మలయ్ ఎవరు? నేనే. మీరు నాకే కాల్ చేయాలి. సార్, ఎక్సీమ్ని డిజైన్ చేయడానికి సిఐడికి ఇంట్రెస్ట్ వచ్చిందని నేను అనుకుంటా. కోడ్ పని గురించి మాట్లాడుకుందామా? సార్, వాడు ఏదో హెల్మెట్ని వేసుకున్నాడు. నేను ఒక టెక్నికలీ అడ్వాన్స్ సార్, నేను మా టీం టెక్నికలీ అడ్వాన్స్గా నైట్ విషన్ హెడ్ గేర్ని రెడీ చేశాం. పొటెన్షియల్ బేస్లో ఇండియన్ ఆర్మీ, ఫైర్ బ్రిగేడ్, సెక్యూరిటీ ఏజెన్సీస్. ఈ హెల్మెట్లో ఇన్ఫ్రారెడ్ వైజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హెల్ప్తో మీరు డార్క్నెస్, స్మోక్ అలాంటి ఏ విషయమైనా ఖచ్చితంగా క్లారిటీగా మీరు చూడొచ్చు. అది మాత్రమే కాదు, మేము ఒక ఇన్ఫ్రారెడ్ అటాచ్మెంట్ కూడా డెవలప్ చేసాం. దీంతో మనం ఫోన్ని అటాచ్ చేయొచ్చు. ఇన్ఫ్రారెడ్ ఫోన్. దీని సహాయంతో మనం చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఎగ్జాక్ట్ లొకేషన్ని కనిపెట్టగలుగుతాం. అంధేరిలో మీ టీం చాలా ఇంటెలిజెంట్గా ఉంది,
కానీ అన్ఫార్చునేట్లీ మీ ఇంటెలిజెన్స్ని ఎవరో మిస్యూజ్ చేశారు. వీఆర్ రియల్లీ సారీ సార్. నేను అసలు ఊహించలేదు సార్ క్రిమినల్ మా గ్యాడ్జెట్ని ఇలా మిస్యూజ్ చేస్తాడు అని. నీ ఈ కొన్ని ఇంటెలిజెంట్ ప్రోడక్ట్స్ని కొంతమంది డబ్బులిచ్చి కొంటున్నారన్నావు కదా, మరి వీటిని ఎవరికి చూపించావు? సార్ ఇక్కడ చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. అండ్ మెనీ మోర్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. మేము 3 మేజర్ క్లయింట్స్ని కూడా సర్క్యులేట్ చేశాము, ఎందుకంటే వాళ్ళు స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. పరేష్ కామత్, హార్డ్వేర్ టైకూన్, ఆయన ఆల్రెడీ చెక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గిరీష్ కాషిక్, ఆ స్టీల్ ఇండస్ట్రీ డెవలపర్, ఆయన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకున్నారు. అండ్ లాస్ట్ జాన్సన్, ప్రస్తుతం బాగా ఫేమస్ అయిన డెవలపర్. 300 crores పాసిబుల్ ఇన్వెస్ట్మెంట్. సార్, మీ ఫోన్లోనూ నా ఫోన్లోనూ ఉన్న చాలా వరకు యాప్స్ అతనివే. కానీ ముగ్గురికి డిమాండ్స్ ఉన్నాయి సార్. ఇన్వెస్ట్ చేయడానికి ముందు వాళ్ళు వర్కింగ్ మోడల్ని చూడాలన్నారు. అలాగే మీరు 5 మోడల్స్ని రెడీ చేసి ఉంచారు కదా? సార్ కంప్లీట్ ఫంక్షనల్ మోడల్ సార్. ఇన్ఫ్రారెడ్ ఫోన్స్, థర్మల్ ఇమాజినల్ బైనాకులర్, నైట్ విజన్, వైజర్ హెల్మెట్, ఎవ్రీథింగ్. కానీ మొత్తం దొంగలించారు. కానీ పోలీస్ దగ్గర వెళ్ళాం సార్. దే డిడెంట్ బిలీవ్ అస్. మేమేదో పిల్లలు ఆడుకునే వస్తువులు కనపడకుండా పోయినట్టుగా చూశారు. ఎఫ్ఐఆర్ వేశాం, కానీ ఏదీ పట్టించుకోలేదు. కంపెనీ విషయంలో బాగా ఇరుక్కున్నాం. ఎవరో పర్సనల్గా మొత్తం అన్నీ అమ్మేశారు. సరే, వాళ్ళు తప్ప ఆ 3 క్లయింట్స్ తప్ప వేరే ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి గ్యాజెట్స్ గురించి ఏమైనా తెలుసా? సార్, ఇది మా డ్రీమ్ స్టార్టప్. మమ్మల్ని తప్పితే వేరే ఎవరికీ ఏదీ తెలీదు. రైట్ కృతిక? వాట్ యు మీన్? అయితే డబ్బుల కోసం నా ప్రాజెక్ట్ నేనే? ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఇప్పుడు మేము బయలుదేరుతాము. మాకు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ గిరీష్ కాశీ పెద్ద మిలీనియరే, కానీ అన్ని ఫ్రాడ్ పనులు, గోల్మాల్ పనులు చేశాడు. అంటే సస్పెండ్ నెంబర్ 1 ఇతనే సార్. ఆర్ యు షూర్ ఇన్స్పెక్టర్? గిరీష్ కాశీ 3000 కోట్లు ఉన్నవాడిని ఒట్టి 7 కోట్ల కోసం కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్ట్ని దొంగతనం చేస్తాడా? వాట్ ఏ జోక్ ఇన్స్పెక్టర్, వాట్ ఏ జోక్. నేను మీకు 5 నిమిషాల టైమే ఇచ్చాను. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. ఐ హ్యావ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ మీటింగ్. నా పేరు పారెస్ ఇన్స్పెక్టర్. నా దగ్గర చెప్పారు సరే, ఇది బయటికెళ్ళి ఎవరికి చెప్పొద్దు. 1500 కోట్లకి అధిపతిని నేను. ఆఫ్టర్ ఆల్ 7 కోట్ల కోసం నేను ఇటువంటి చెత్త పని చేస్తానా? ఇది మీరు బయటికెళ్ళి చెప్పారంటే మిమ్మల్ని చూసి నవ్వుతారు. నేను చెప్పేది నమ్మకం లేకపోతే నా బాడీ గార్డ్స్ని అడగండి. మీ పేరు? దక్ష్. మేడం, నేను సుమన్. ఒక సమయంలో మీరు హ్యాప్కి కింగ్గా ఉన్నారు, కానీ ఇప్పుడు మీ కంపెనీలన్నీ లాస్లో నడుస్తున్నాయి. సో ఈ ఎక్విప్మెంట్ని దొంగిలిస్తే మీకంటే ఎక్కువ లాభం ఎవరికి దొరుకుతుంది? కొన్ని వస్తువులు తీసుకుని అమ్మితేనే 2-3 వేల కోట్లు వస్తాయి. అలాంటప్పుడు 7 కోట్ల కోసం నేనెందుకు ఈ పని చేయాలి? సార్, ఆయన చెప్పిందంతా కరెక్టే. నిజంగానే ఎక్విప్మెంట్స్ అన్నీ అడ్వాన్స్ అయితే వాటి వల్ల కోట్లు సంపాదించవచ్చు కదా. వాటిని ఎవరు అక్కడి నుంచి దొంగిలించారో, ఎందుకు 7 కోట్లతోనే ఆపేశారు? వాళ్ళ అత్యాస అంత త్వరగా ముగింపుకు రాదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. హలో, ఏంటి? సరే, ఓకే, మేము వెంటనే వస్తాం. ఏమైంది సార్? వాళ్ళు ఇలాంటి ఒక ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. వెళదాం. ఒకే విధంగానే చేశారు సార్. స్మోక్ బాంబ్, నైట్ విషన్, దొంగతనం, ఇంకా ఎస్కేప్. ఈ దుర్మార్గులకి ధైర్యం మరీ ఎక్కువైంది. తర్వాత కొట్టేసేది 15 కోట్లుగా ఉంటుంది. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. సార్, అది ఈ వ్యాన్లో మనం ఏమైనా చేద్దామా సార్? ఇందులో సెక్యూరిటీ సిస్టమ్ని పెడదామా?
అరే అవును సార్, ఈ పని చేయడం వల్ల బ్యాంకు డబ్బు దక్కుతుంది, గార్డ్స్ ప్రాణాలు దక్కుతాయి. కానీ సార్ అదంతా మనం ఎలా చేయగలము? వాళ్ళ రూటులోనే మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. హలో, ఇది వచ్చల సెక్యూరిటీ ఆఫీస్ నంబరేనా? నేనిప్పుడు వెంటనే మీ మేనేజర్తో మాట్లాడాలి. సిఐడి. అవును సిఐడి, మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి. సార్ టెక్నాలజీ అంతా అదే, ఆ క్రిమినల్స్ యూజ్ చేసింది అదే. ఇది ప్రోటోటైప్. క్రిమినల్స్ గ్యాడ్జెట్స్ అంతా అడ్వాన్స్డ్గా ఉండదు, జస్ట్ వాళ్ళని అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరపడితే మళ్ళీ మేము మిమ్మల్ని పిలుస్తాం. ఓకే సార్. ఇవ్వండి. థ్యాంక్ యూ. సార్, బ్యాంకు మనుషులతోనూ సెక్యూరిటీతోనూ మాట్లాడాను సార్. ఇప్పుడు వచ్చేస్తారు. మనం రెడీ. రానివ్వు, మనము సిద్ధంగానే ఉన్నాగా ఈ థర్మల్ కెమెరాతో పాటు. థర్మల్? సార్, డిజిటల్ కెమెరా గురించి నేను విన్నాను, కానీ ఈ థర్మల్ కెమెరా అంటే ఏంటి సార్? చూడు ఫ్రెడీ, ఈ డిజిటల్ కెమెరా నార్మల్ కెమెరా ఉంది కదా, అది ఇమేజ్ని డెవలప్ చేయడానికి లైట్ని యూజ్ చేస్తుంది. కానీ ఈ థర్మల్ కెమెరా హీట్ని వాడుతుంది. లే సార్. అరే ఏంటి ఫ్రెడీ, ఇమేజ్ ఇలాగే ఉంటుంది. కరెక్ట్. కానీ సార్, ఈ థర్మల్ కెమెరా మనకెలా ఉపయోగపడుతుంది? ఫ్రెడీ, ఈ థర్మల్ కెమెరానే మనకి ఆ దొంగ వెధవలకి డిస్టెన్స్ లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని హత్యలు జరిగాయో అప్పుడంతా ఈ స్మోకే వాళ్ళు యూజ్ చేశారు. అందువల్ల సెక్యూరిటీ గార్డ్ ఆ దొంగోళ్ళని చూడలేకపోయారు. మోసం చేసి వాళ్ళు ఈజీగా పారిపోయారు. కానీ ఈసారి ఈ థర్మల్ కెమెరాని ఈ వ్యాన్లో మనం ఫిక్స్ చేయబోతున్నాం. తర్వాత దాన్ని ఈ మానిటర్లో లింక్ చేసి ఉంచాం. ఎప్పుడైతే ఆ దొంగలు ఈ వ్యాన్ దగ్గరకు వస్తారో, అటాక్ చేస్తారో, ఆ స్మోక్ బాంబుని వేసినా సరే ఆ దొంగల యొక్క ఈ మానిటర్లో వాళ్ళ థర్మల్ ఇమేజ్ కనిపిస్తుంది. తర్వాత దాన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఈ థర్మల్ కెమెరాకి కావాల్సింది హీట్, అదేంటంటే టెంపరేచర్. ఎప్పుడు ఆ దొంగ వెధవులు ఈ వ్యాన్ ముందుకు వస్తారో అప్పుడు ఈ కెమెరా వాళ్ళ ఇమేజ్ని డెవలప్ చేస్తుంది. అంతే, వెంటనే గార్డ్స్ వాళ్ళని పట్టుకుంటారు. దయా, పూర్వి, బయలుదేరండి. అందరికీ అర్థమైందిగా? ఇది మీ గార్డ్స్ ఇంకా డ్రైవర్కి చెప్పండి. ఏదైనా డేంజర్ అనుకుంటే మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. వెంటనే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమయ్యిందా? ఈసారి ఆ హంతకుల్ని వాళ్ళ టెక్నాలజీతోనే ఎలా పట్టుకుంటానో చూడండి. పూర్తిగా 12 కోట్ల క్యాష్ ఉంది. దాంతోపాటు సెక్యూరిటీ కోసం ఇంకో విషయం ఉండాలి. ఈ మధ్యన ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నువ్వు భయపడకో, మా దగ్గర తుపాకీ ఉంది కదా. అది కాకుండా సిఐడి థర్మల్ కెమెరా కూడా ఫిక్స్ చేశారు కదా. జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. జాగ్రత్త జాగ్రత్త బాబు. అరే ఇదేలా జరిగింది? జగన్ జాగ్రత్తగా ఉండు, మమ్మల్ని ఎవరో అటాక్ చేయబోతున్నారు. భయపడకో, వాళ్ళని దగ్గరికి రానివ్వు, తేల్చుకుందాం. హలో హలో సార్, మమ్మల్ని ఎవరో అటాక్ చేశారు సార్. అవును, హైవే రోడ్లో సార్.
పంకజ్ చెప్పు. వద్దు, నువ్వు కంట్రోల్ రూమ్లోనే ఉండు. అన్ని క్యాష్ వ్యాన్స్ని నువ్వు మానిటర్ చేస్తూనే ఉండు, అర్థమైందా? ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, ఉంటాను. చెప్పు ఫ్రెడీ, గార్డ్స్ విషయం ఏమైంది? అందరూ ప్రాణాలతోనే ఉన్నారు. నేను అంబులెన్స్కు ఫోన్ చేశాను సార్. సార్ మేము వచ్చేకి లేట్ అయింది. వచ్చేలోపు దొంగ ఎస్కేప్ అయ్యాడు. సార్, లోపల ఒక జగన్ అనే పేరుతో ఒక సెక్యూరిటీ ఉన్నాడు. తను ఏం చెప్పాడంటే ఒక దొంగోడి మీద 2 సార్లు షూట్ చేశాడంట. అదేలాగే వాడు ఎస్కేప్ అయ్యాడు సార్. నువ్వు ఒకటి చెయ్యి, ఆ 2 షెల్ని కూడా, తర్వాత థర్మల్ కెమెరా ఫుటేజ్ని కూడా షోలంకికి పంపించు. ఏదైనా క్లూ దొరుకుతుందో చూద్దాం. దొంగ వెధవులు దగ్గరుండి కూడా మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ గార్డ్ జగత్ బుల్లెట్ నుంచి ఏదైనా తెలిసిందా? 2 బుల్లెట్ గాడ్ వాళ్ళ మీద షూట్ చేసినవి. అరే, ఆ 2 బుల్లెట్స్ నేనే కదా నీకు ఇచ్చింది. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ 2 బుల్లెట్ దొంగపై తగిలిందంటే చూడ్డానికి ఎందుకు 2 డిఫరెంట్గా కనిపిస్తున్నాయి? అదేంటంటే ఒక బుల్లెట్లో అతడి రక్తం, అలాగే అతని మజల్ టిష్యూ ఉంది. అప్పుడు ఆ రెండోది ప్లాస్టిక్ కోటింగ్. వాట్? ప్లాస్టిక్ కోటింగా? అది ఎక్కడి నుంచి అదే వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. సార్, క్రైమ్ సీన్లో ప్లాస్టిక్ లేదు, ప్లాస్టిక్తో తయారైన వస్తువులు లేవు. మరెలా బుల్లెట్ పైన ప్లాస్టిక్ కోటింగ్ ఎలా వచ్చింది? పూర్వి, ఆ థర్మల్ కెమెరా ఫుటేజ్ని మళ్ళీ ప్లే చేయి. అలాగే రీప్లే చేయి. ఇదేంటి దయా? Yes, sir. అర్థమైంది. ఏం అర్థమైంది సార్? కరెక్ట్గా చెప్పావు. ఆ దొంగోడి చేతుల్లో ఒక చెయ్యి డమ్మీ చెయ్యి, అది గ్యారంటీ. ఆ విషయం మీకెలా సార్ అర్థమైంది? కాస్త బాగా చూడు ఈ ఫుటేజ్ని. థర్మల్ ఇమేజింగ్లో బాడీ టెంపరేచర్ని బట్టి ఇమేజ్ని రెడీ చేశాం. కానీ ఈ చోట దొంగ ఇమేజ్లో ఎప్పుడైతే బుల్లెట్ తగిలిందో అది కనిపించలేదు. ఎందుకంటే వాడికి అక్కడ చెయ్యి లేదు, డమ్మీ చెయ్యి, ప్రోసటెక్. ఓకే, ఒక విషయం క్లియర్ అయింది. వీడి చేతిలో ఒకటి డ్యామేజ్ అయిన చెయ్యి, అది మనకి తెలిసిపోయింది. దయా, వీడిని ముందుగా ట్రేస్ చేయి. అన్ని మెడికల్ సెంటర్స్లోనూ చెక్ చేయి. ఎవరెవరైతే ఇలాంటి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ పెట్టుకున్నారో లిస్ట్ అడుగు. ఖచ్చితంగా వీడు అటువంటి ప్లేస్కి వెళ్ళే ఉంటాడు, ఈ డమ్మీ చెయ్యిని రిపేర్ చేయించుకోవటం కోసం. తర్వాత ఇంకొక విషయం, ఆ 3 దొంగలు కూడా వేటాడే తుపాకీనే యూజ్ చేశారు, హ్యాండ్ మేడ్ గన్స్. అదే విధంగా వాళ్ళు పెట్టిన గురి కూడా తప్పకుండా తగిలింది. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అటువంటి ప్లేస్ ఎక్కడుందో ముందు మనం ట్రేస్ చేయాలి. సార్, మేము ఎలైట్ పర్సనాలిటీ, అది కాకుండా హై ప్రొఫైల్ వ్యక్తికే లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. క్రిమినల్ రికార్డు ఉండే వ్యక్తికి మేమెందుకు హెల్ప్ చేస్తాం సార్? మీరు దొంగతనం జరిగిందని చెప్తున్నారు, నాకు అలా అనిపించలేదు. మన ఎంప్లాయీస్ అందరికీ అలాంటి తుపాకీని వాడడం తెలీదు. థ్యాంక్ యూ. ఈ ఏజెన్సీస్లన్నీ ఏం చెప్తున్నాయంటే హై ప్రొఫైల్ క్లయింట్స్కి మాత్రమే సెక్యూరిటీ ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఈ మలై వాడికి 3 హై ప్రొఫైల్ క్లయింట్స్ ఉన్నారు, తెలుసు కదా? మిస్టర్ పరేష్, అతని 2 గార్డ్స్, వాళ్ళ పేరేంటి? దక్ష్, సుమన్. సుమన్ ఇంకా దక్ష్. పూర్వి, ముందు దాన్ని ట్రేస్ చేయి.
అలాగే మిస్టర్ పరేష్, ఏ సెక్యూరిటీ ఏజెంట్ క్లయింటో చూడు. ఆశ్చర్యంగా ఉంది సార్. డమ్మీగా ఒక చేతినుంచుకొని ప్రతి చోటుకు వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. సార్ ఇది 48 గంటల లిస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఓహో, ఏమైంది సార్? ఏమైనా తెలిసిందా? నిన్నే మిస్టర్ జితిన్ తన డమ్మీ చేతిని ఇక్కడకు వచ్చి రీప్లేస్ చేసుకున్నాడు. ఆ, జితిన్? సార్, ఆ పేరు నేను ఇంతకు ముందే విన్నాను. అరే తనే స్మోక్ బాంబ్ తీసుకున్న చోట లిస్ట్ ఉంది కదా, అదే పేరు, జితిన్. అరే, తన మెడికల్ ఖర్చుల్లోకి సెక్యూరిటీ ఏజెంట్ బాధ్యత తీసుకుంది. అది ఏ సెక్యూరిటీ ఏజెన్సీ? సేఫ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రెడీ, సేఫ్ సెక్యూరిటీ ఏజెన్సీ. సార్ సార్, నేను దాన్ని ట్రేస్ అవుట్ చేశాను. పరేష్కి 2 బాడీగార్డ్స్ ఉన్నారు, సుమత్ అండ్ డచ్. కోఇన్సిడెంట్లీ ఇదే సేఫ్ సెక్యూరిటీ ఎంప్లాయీనే. మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం, వాళ్ళిద్దరూ హ్యామ్ షూటర్స్లో టాపర్స్గా ఉన్నారు. ఓ వాళ్ళిద్దరూ కొన్ని రోజుల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఓ అలా అయితే వాళ్ళిద్దరూ ఆ సమయంలో ఆ చోటే ఉన్నారు. మిస్టర్ మలాయ్ పరీక్షకు చెప్పినప్పుడు వాళ్ళక్కడే ఉన్నారు. అలా అయితే వాళ్ళిద్దరూ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. మిస్టర్ మలాయ్ పరీక్షకు చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. పూర్వి ఈ పని చెయ్యి, ముందు ఒక విషయాన్ని టెస్ట్ చేయి. ఆ ఇద్దరు గార్డ్స్ దక్ష్ ఇంకా సుమన్ రాబరీ టైంలో వీళ్ళ మొబైల్ లొకేషన్ ఎక్కడుందో చూడు. సార్, చెప్పు అభిజిత్. నువ్వు సేఫ్ సెక్యూరిటీ ఏజెన్సీ మేనేజర్ని కలిసే అవకాశం ఉందా? అవును, వాళ్ళ ఆఫీస్ బయటే ఉన్నాను. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వెతికిన సెక్యూరిటీ ఏజెన్సీ ఇదే అనుకుంటా. దాని ఓనర్ ఎవరు? అజయ్. హలో సార్, ఏమైంది సార్? మీరు నన్ను ఇక్కడికి అర్జెంటుగా క్లబ్కి రమ్మని చెప్పారు, అది కూడా ఒంటరిగా. ఎనీ ప్రాబ్లం సార్? నేనెక్కడ ఒంటరిగా ఉన్నాను? ఇదిగో ఈ 2 చెత్తనా కొడుకులు ఉన్నారుగా. మీరు ఏమంటున్నారు సార్? వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? అవును, కానీ వాడి డ్యూటీ విషయంలో వాడు సీరియస్గా లేడు. నేను 2-3 గంటలు ఎక్కడికైనా వెళ్ళానంటే హఠాత్తుగా వీళ్ళిద్దరూ ఎక్కడా కనపడకుండా పోతారు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక అతను చెప్పాడు వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళుతున్నారని. సార్ అది వేరే ఎవరో అంటే నాకు అర్థం కావట్లేదు. ఏవైంది? నలుగురు 4 ముఖాలు చూసుకుంటున్నారేంటి? ఒకరికొకరు తెలీదా ఏంటి? అజయ్, నిన్న నువ్వే కదా చెప్పావు నీ చోట నాడు తుపాకీ కాల్చడం ఎవరికి రాదని. కానీ మాకిప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు గురి చూసి సరిగ్గా కాలుస్తారని.
ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా. నాతోనే ఆటలాడతావా? పోరా. మాకు అన్ని తెలుసు జితిన్. జగన్ షూట్ చేయటం వల్ల మీ డమ్మీ చేయి డ్యామేజ్ అయింది కదూ. నిన్నే కదా దీన్ని రీప్లేస్ చేసింది. వేళాకోళం ఇక ఆపు. ఆ చేయి కూడా డమ్మీ చేయిగా మారుతుంది. బాదరా వెళ్ళమంటే. మీ ఆట అయిపోయింది అజయ్. నువ్వు మలైకా నైట్ విషన్ ఎక్విప్మెంట్స్ని దొంగిలించావు. అలాగే ఈ గార్డ్స్తో చేతులు కలిపి చాలా దొంగ పనులు చేశావు. క్రైమ్ సీన్లో మీ నలుగురు మొబైల్ లొకేషన్ దొరికింది. ఈ హత్యలు, దోపిడీ మీ నలుగురే చేశారు. అవును సార్, దీనికంతటికీ కారణం నేనే. ఇదంతా నేను వేసిన మాస్టర్ ప్లానే సార్. నేను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాను. అందులో తప్పే ఉంది సార్. అలాగే దక్షి వాళ్ళు ఎప్పుడైతే నాకు నైట్ విషన్ గ్యాడ్జెట్ గురించి చెప్పారో అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. అదే నాకు మార్గం అని. దాంతో రాత్రి ధనవంతుని అయిపోతాం అనుకున్నాను. అవును సార్, మాకు వాళ్ళని చంపాలన్న అవసరం ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇక్కడ పనికి అడ్డంగా ఉన్నారని నేను చంపేశాను. సార్, నేను సేఫ్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు రోజులు బాలేదు సార్. ఎందుకంటే సార్, నా చెయ్యి ఇలా ఉండడం వల్ల ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు. అప్పుడే నాకు అజయ్ ఫోన్ చేసి ఈ పని చేయాలని చెప్పాడు. దాంతో వెంటనే నేను ఓకే చెప్పేశాను. బాడీగార్డులందరూ ప్రొటెక్షన్ కోసమే, సమాజంలో సేఫ్టీ కోసం. ఒకవేళ నీకు చెయ్యి లేకున్నా కూడా అప్పుడు కూడా నువ్వు నీ డ్యూటీలో సిన్సియర్గా ఉండుండాలి. హత్యకి మర్డర్ చేసిన దానికి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. తీసుకువెళ్ళండి వీళ్ళని. పదండి. రారా. ఏంటి చూస్తున్నావు? పద. పోరా. చాలా థ్యాంక్స్ సార్. మీరు చాలా పెద్ద సహాయం చేశారు. ఎనీ టైం ఆఫీసర్.